కావేరీ ట్రావెల్స్ పై గతంలో కేసులు నమోదయ్యాయన్నారు కూకట్పల్లి ఆర్టీఓ శ్రీనిబాబు. నిబంధనలు పాటించిన బస్సులను సీజ్ చేశామన్నారు. కర్నూలు బస్సు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలంటున్నారు. ఇవాళ ఎమర్జెన్సీ డోర్ వల్లే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కర్నూలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటికే అనేక మంది మృతి చెందారు, కొంతమంది గాయాలతో బయటపడ్డ పరిస్థితి. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ సిస్టంలో అసలు ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాంటి అనుమతులు ఉంటాయి, వాటిని ఎలా పాటించాలి? ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు పోతున్న గాల్లో కలిసిపోతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులపైన కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలు మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు కూకట్పల్లి ఆర్టీఓ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. సో ఈ ప్రమాదానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల విషయంలో ఏం చెప్తారు? ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు మనం తనిఖీ చేస్తుంటాం రెగ్యులర్గా. ఇది మన కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైనటువంటి విషయం. అది మన ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ వల్ల జరిగింది. అది బయట అనుకోకుండా అక్కడ ఏం జరిగింది, మన టూ వీలర్ గుద్దుకోవడం వల్ల జరిగింది. ఇది ఎక్స్టర్నల్ ఇంపాక్ట్గా భావిస్తున్నాము. అండ్ మనం రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ ఉంటాము. వండికి సంబంధించినటువంటి ఫిట్నెస్, పర్మిట్, హోమ్ స్టే ట్యాక్స్, దానికి వ్యాలిడ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అవన్నీ తనిఖీలు చేస్తుంటాం. మనం రెగ్యులర్గా కేసెస్ బుక్ చేస్తుంటాం. సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేడా, మినిమం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తున్నప్పుడు సెకండ్ డ్రైవర్ కూడా ఉండాలి. సో ఆ సెకండ్ డ్రైవర్ని కూడా మనం ఖచ్చితంగా ఉన్నాడా లేదా వెరిఫై చేస్తాం. తనకి డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా వెరిఫై చేస్తాం. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా, అండ్ అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేవి కూడా పనిచేస్తున్నాయా లేవా, క్లియర్ అంటే డోర్ ఓపెన్ అవుతుందా లేదా. అండ్ ఇటువంటి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఎదుర్కోవడానికి కనీసం అంటే పక్కన ఉన్న ప్యాసింజర్స్ హ్యామర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. హ్యామర్ అనేది ఉందా లేదా, ఆ బ్రేక్ చేసే పరిస్థితి ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు బయటపడే పరిస్థితి ఉంటుంది, అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవాళ జరిగిన ప్రమాదంలో అనేక మంది బయటకు రాలేని పరిస్థితి సార్. ప్రైవేట్ ట్రావెల్స్లో ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి? ఒకటే ఎమర్జెన్సీ ఉంది, అందులో నుంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు, విలువిల్లాడుతూ అందులోనే సజీవదయనమైన పరిస్థితి. సో ఈ పర్మిట్ అనేది ఇప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అయింది. సో ఇప్పుడు ఆల్ ఇండియా ఇంతకుముందు ఓన్లీ స్టేట్ టు స్టేట్ పర్మిట్ ఉండేది. ఇప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అయింది. సో ఎనీ స్టేట్ తిరగొచ్చు వాళ్ళు. సో ఆల్ ఇండియా ట్యాక్స్ అనేది 90,000 రూపీస్ ఉంది, అందరికీ కామన్గా చేశారు. సో వాళ్ళు ఎక్కడైనా దానికి వారికి ఎటువంటి ఇదేం లేదు, ఆ పర్మిట్ ఉన్నంత వరకు వాళ్ళు ఎక్కడైనా తిరగవచ్చు. లోపల ఎమర్జెన్సీకి సంబంధించిన ఎగ్జిటే కావచ్చు, ఇంకా మిగతా నిబంధనలు అనేది ఎట్లాంటివి పాటించాల్సి ఉంటుంది ప్రైవేట్ ట్రావెల్? అదే చెప్పాను కదా, బస్సు లోపల అనేది అంటే మీరు అర్థం కాలేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఒకటి, బయటికి రాలేకపోయారు అంటే అది అక్కడ ఏం పరిస్థితిలో ఉందో చెప్పలేము మనము. అది అంటే అర్ధరాత్రి, తెల్లవారుజామున, మధ్యాహ్నం ఎర్లీ అవర్స్లో 3 గంటలకు జరిగింది కాబట్టి సో అందరూ గాఢ నిద్రలో ఉండొచ్చు. అప్పటికి 23 మంది బయటపడ్డారని చెప్తున్నారు. మరి ఎంతవరకు మనకి వాస్తవంగా తెలియదు, చూడాలి మనం. సో ఈ బస్సుకు సంబంధించి కూడా కొన్ని వ్యాలిడిటీ లేదు, పర్మిట్ లేదు, ఇన్సూరెన్స్ ముగిసింది, ఫిట్నెస్ లేదని కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా డేటా? మనం ఆన్లైన్లో చెక్ చేసాము. సో దానికి రిజిస్ట్రేషన్ వచ్చి వ్యాలిడిటీ ఉంది, ఫిట్నెస్. ఇది వెహికల్ వచ్చి డయూడామన్ సంబంధించింది. మనకు దొరికిన పరివాహన్ల ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ వచ్చి మార్చ్ 2027 దాకా వ్యాలిడిటీ ఉంది, ఫిట్నెస్. పొల్యూషన్ వచ్చి అక్టోబర్ 2025 దాకా ఉంది. ట్యాక్స్ కూడా మార్చ్ 2026 వరకు కట్టారు. సో ఆల్ ఇండియా పర్మిట్ కూడా 2030 ఏప్రిల్ వరకు ఉంది. అండ్ ట్యాక్స్ కూడా వ్యాలిడిటీ 2026 ఏప్రిల్ దాకా ఉంది. సరిగ్గా నెంబర్ ప్లేట్ విషయానికి వస్తే డయూడమ్మన్కి సంబంధించి డీడీ అనే దాంతో ఉంది. దీనికి సంబంధించి డయూడామన్ వెహికల్ వాళ్ళు ఒరిజినల్గా డయూడామన్లో రిజిస్ట్రేషన్ అయింది నంబర్, బట్ ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా కనిపిస్తుంది మనకి. ఒడిశాలో వాళ్ళు పర్మిషన్, రాయగఢ్ ఆర్టీఓ ఒడిశాలో ఉన్నట్టుగా మనకి పరివాహన్ డేటా ప్రకారం మనకు కనిపిస్తుంది. తిరగొచ్చు వాళ్ళు, ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నప్పుడు తిరగొచ్చు వాళ్ళు. కాకపోతే ఏమంటారు, ప్యాసింజర్స్ లిస్ట్ అనేది క్యారీ చేయాలి. వాళ్ళు ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది క్లియర్గా డేటా మెయింటైన్ చేయాలి. సార్, కావేరీ ట్రావెల్కి సంబంధించి గతంలో ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? మీరు తనిఖీలు చేసిన సందర్భంగా కూడా ఏమైనా గుర్తించారా గతంలో? ఇంతకుముందు ఒక 2-3 సందర్భాల్లో కావేరీ వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సరిగా లేని కారణంతో మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు కంపెనీకి ఫీజు కట్టి రిలీజ్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి సందర్భాల్లో నోటీసులు ఏమైనా ఇచ్చారా సార్? ఆ సంస్థకి ఏమైనా మీరు చెప్తారా, హెచ్చరికలు కానీ ముందు జాగ్రత్త చర్యలు? మనం ఓనర్ని ఖచ్చితంగా ఇంటిమేట్ చేస్తాం. వాళ్ళకి ఇది బాగాలేదు, ఇట్లా ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయిందనే విషయం క్లియర్గా చెప్తాం వాళ్ళకి. దెన్ వాళ్ళు దాన్ని సరి చేసుకుంటారు.
సార్ కుకట్పల్లి అంటేనే జనరల్గా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున రాత్రి సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్తుంటాయి. మీరు కుకట్పల్లి ఆర్టీఓగా రెగ్యులర్గా ఎలాంటి తనిఖీలు చేస్తుంటారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? అదే చెప్పాను కదా, ఇప్పుడు మెయిన్ ఈ కెమికల్ గూడ్స్ లాంటివి కూడా చెక్ చేస్తుంటాం. ఈ కెమికల్స్ కానీ ఏమైనా తీసుకెళ్తున్నారు, అవన్నీ కూడా కమర్షియల్ గూడ్స్ కూడా తీసుకెళ్ళడానికి లేదు, వాళ్ళకి పర్మిషన్ లేదు. అట్లాంటి ఏమైనా ఉంటే కూడా మనం వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మీరు ప్రైవేట్ ట్రావెల్ సంస్థలకు కావచ్చు, ఇటు వెళ్ళే ప్రయాణికులకు కానీ ఓవరాల్గా మీరు సూచనలు చేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. గతంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అనేక ప్రమాదాలు జరిగాయి. అమాయక ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఏం చెప్తారు? బేసికల్గా మనకు ఫస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ ఆ వెహికల్ సెకండ్ డ్రైవర్ ఏ విధంగా నడుపుతున్నాడు, డ్రైవర్ కండిషన్లో ఉన్నాడా లేడా, నడుపుతున్నాడా మంచిగా నడుపుతున్నా లేడా, అండ్ సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేడా. సెకండ్ డ్రైవర్ అనేది అతను ఖచ్చితంగా ఉండాలి. డ్రైవర్ కండిషన్లో ఉన్నాడా లేదా, సరిగా నడుపుతున్నా లేని పక్షంలో ఖచ్చితంగా అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. డ్రైవర్ని అలర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తోటి ప్యాసింజర్స్తో పాటు అలర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ దట్ సేమ్ టైం వెళ్ళేటప్పుడు మనం బస్సెస్ కండిషన్, వెహికల్ కండిషన్ కూడా చూసుకోవాలి. టైర్స్ అవి కరెక్ట్ ఉన్నాయా లేవా, అసలు బస్ యొక్క ఫిట్నెస్, ట్యాక్స్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా అని కొంచెం సరిపోతుంది. పరివాహన్లో ఇది మనకి వెబ్సైట్లో కూడా ఈ డేటా పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది పరిస్థితి. వి కావేరీ బస్సులకు సంబంధించిన గతంలో కొంత తనిఖీలు చేశాం. అందులో కొన్ని ఫిట్నెస్ లేని కొన్ని వాటిని కూడా సీజ్ చేశామని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి కొంత బాధను వ్యక్తం చేస్తున్నారు. తదుపరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వాటిపైన కూడా ఒక నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా వాటిపైన కూడా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, కూకట్పల్లి నుండి.